ప్రస్తుతం మనం హెచ్ఎండిఏ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి ఏదైతే గార్డెన్ మేళా ఉందో అక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ చాలా వినూత్నమైన ఇక్కడ చాలా మంది చాలా రకాల ప్రొడక్ట్స్ ని డిస్ప్లే చేయడం జరిగింది. చాలా వరకు వాళ్ళ బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి రావడం జరిగింది. బట్ ఇక్కడ యూనిక్నెస్ ఏంటంటే ఒక చిన్న పాప, ఎన్ని ఇయర్స్ అమ్మా నీకు? 14 ఇయర్స్. పేరు సరస్వతి అంట, జస్ట్ 14 ఇయర్స్. సో తన ఇన్నోవేటివ్ తో వాళ్ళ ఇంట్లోని ఈ యొక్క ప్రొడక్ట్స్ ని ఓన్ గా తయారు చేసి తన చేతుల మీదుగా తయారు చేసి సో ఇక్కడ ఒక స్టాల్ అంటే చాలా 14 ఇయర్స్ కి ఒక బెస్ట్ అగ్రిప్రెన్యూర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సేల్స్ ఇంపార్టెంట్ కాదు, ఎంత టర్న్ ఓవర్ చేసాం అనేది ఇంపార్టెంట్ కాదు. మనం సిగ్గుపడకుండా ఒక ముందడుగు ఈ వయసులోనే వేయటం అనేది చాలా గర్వకారణం. ఓకే అమ్మ, మీ యొక్క ప్రొడక్ట్స్ గురించి నువ్వు చేసింది ఎట్లా, నీకు ఈ ప్రొడక్ట్స్ వైపు ఎలా రావాలని అనిపించింది, మీ ఐడియా ఎలా వచ్చింది, సో ఏంటనేది మీ జర్నీ గురించి వ్యూవర్స్ కి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ఒక తమిళనాడు కల్చర్. తమిళనాడులో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ గోపురం లోపల ఇట్లాంటి చిన్న చిన్నవి ఉన్నాయి బొమ్మలు. సో దాన్ని మేము ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేసాం. ఇది యాక్చువల్లీ ఇది డాట్స్ ఒకటే పెయింట్, ఇది పెయింట్ కాదు, ఇది వుడ్ స్టైల్. ఇది కూడా వుడ్ స్టైల్. ఇది అంతా టేక్ వుడ్ తో చేశారు, అంటే ఏ మిషనరీ ఏం వాడలేదు, మొత్తం హ్యాండ్ తోటి చేశారు. అంతా టేక్ వుడ్. మేము కొన్ని పెయింట్స్ వేయలేదు, ఎందుకంటే మేము పెయింట్స్ వేస్తే అది చెక్క అని కూడా మనం ఐడెంటిఫై చేయలేదు. న్యాచురల్ కొన్ని న్యాచురల్గా ఉండాలని మేము దీనికి ఏం వేయలేదు. సో ఇలానే వదిలేసాం. పెయింట్ వేసినవైతే ఇలా ఉంటాయి. సో ఈ ఫ్రేమ్ చాలా యూనిక్ గా అనిపిస్తుంది. ఇది ఎట్లా తయారు చేశారు? దీని బ్యాక్ రఫ్నెస్ అది ఎట్లా వస్తుంది? ఇది ఒక చెక్క మీద ఫెవికాల్ పోసి శాండ్ ని ఒకసారి మనం పోసి డస్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ శాండ్. ఇది కూడా తమిళనాడులో గుడిలో ఒక బుల్ సేమ్. ఇది ఏమో సో క్లప్చర్స్ ని తీసుకొచ్చి మీరు ఇది పెయింట్ వేయకుండా ఇది పెయింట్ వేసి. ఓకే, సేమ్ రెండు బుల్లే. ఓకే, ఇంకా ఇదేమో ఈయన బుద్ధుడు. ఓకే. మనకి థాయిలాండ్ లో చూసుకుంటే ఎక్కువ బుద్ధుడిని నమ్ముతాడు. ఓకే. సో తమిళనాడు కల్చర్ ని తెలుగు కల్చర్ ని కలిపి ఇలా చేశారు అన్నమాట. ఓకే, అదేమో చాలా యూనిక్ గా ఉంది. ఇది కూడా అది వుడ్ బర్నింగ్. ఓకే, వుడ్ ని బర్న్ చేసి అలా చేస్తారు. ఓకే, వుడ్ బర్న్. ఇది గంగావతరణం. ఓకే. సో ఫస్ట్ టైం లార్డ్ శివ నెత్తి మీద నుంచి గంగాదేవి వస్తుంది. ఓకే. ఆ టైంలో జరిగింది దృశ్యాన్ని మీరు ఇట్లా ఫైర్ తో చేశారు. గుడ్, చాలా చక్కగా చేశారు. సో మీరు లైక్ ఆల్రెడీ ఈ సప్లిమెంట్ చేస్తా ఉన్నారు కదా, సో మన వ్యూవర్స్ మీ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాలి అంటే ఎలా, వాళ్ళు మిమ్మల్ని ఎలా రీచ్ అవ్వాలి? నెంబర్ ఉంది, ఆ నెంబర్ తోటి కాంటాక్ట్ ఒకసారి. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మొక్కల గురించి కూడా తను వివరిస్తా అని చెప్తుంది, ఒకసారి చెప్పండి. ఇది అరేబికం లోనే థాయిలాండ్ వెరైటీ. దీని కాడెక్స్ చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా ఏంటంటే మనకు కంపేర్ టు అడీనియం దీని ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. ఓకే, ఈ కింద షూట్ పార్ట్ కూడా చాలా బిగ్ సైజ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకేదైనా యూనిక్ అంటే ఇది కొంచెం బ్రాంచెస్ ఎక్కువగా ఉన్నాయి, షూట్ పార్ట్ దగ్గర నుంచి బ్రాంచెస్ సేమ్. ఇంకా జస్ట్ ఒక 5 ఇయర్స్ ఉంటుంది ఇంకా అంతే. ఓకే, జస్ట్ సేమ్ మొక్క, దీనికి దానికి ఏజ్ డిఫరెన్స్ బట్టి మన ప్రైస్ ఎక్స్టెండ్ అవుతుంటుంది, డిక్రీస్ అవుతుంటుంది. ఇది ఇంకా పెరుగుతుంది. ఈ బ్రాంచెస్ వస్తాయి, మళ్ళీ దానికి వస్తాయి, అలా కంటిన్యూ అవుతుంది. ఇది దీని పేరు డెజర్ట్ రోజ్. ఓకే, నెక్స్ట్ ఇది కలర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. థాయ్ వెరైటీలో 2 కలర్స్ ఉంటుంది, ఒకటి బ్లాక్ ఉంటుంది, ఒకటి గ్రీన్ ఉంటుంది. సో అది గ్రీన్, ఇది బ్లాక్. ఓకే, ఇంకేదైనా యూనిక్ వీటిలోనే ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ లోనే ఏదైనా యూనిక్నెస్? గ్రాఫ్టింగ్ ఉంది. గ్రాఫ్టెడ్ అంటే 2 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి. ఓకే, ఇది గ్రాఫ్టెడ్, ఇది కూడా గ్రాఫ్టెడ్. ఓకే, 2 కలర్స్ వస్తాయి. ఓకే, ఇది కూడా గ్రాఫ్టెడ్. ఇది 1 ఇయర్ ఉంటుందా? 1 ఇయర్. ఓకే, 1.5. ఓకే, అది కూడా. ఓకే, నైస్. ఇది టీనేజ్ 10 ఇయర్స్. ఓకే, ఇది కూడా గ్రాఫ్టింగ్. మొత్తం 2 టైప్స్ పువ్వులు వస్తాయి. దీనికి కూడా వస్తాయి.
చూసారు కదా. సో చాలా తను చిన్న ఏజ్, జస్ట్ 14 years ఆఫ్ ఏజ్ తనకి. సో ఇంత చిన్న వయసులోనే ఒక ముందడిగేసి వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ చూస్తున్నట్లయితే ప్రస్తుత కాలంలో మనకి అసలు అడీనియంలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, అసలు అడీనియం మొక్క గురించి కూడా చాలా మంది కూడా ఐడియా లేదు. బట్ తను ఓన్గా ఇంటి దగ్గర వాళ్ళు గార్డెన్లో ఇవన్నీ పెట్టుకొని కూడా సో వాళ్ళు డైలీ వాటికి పోషణ చేస్తూ ఉంటారంట. సో వాళ్ళే స్కూల్ నుంచి వచ్చి మార్నింగ్ అండ్ ఈవినింగ్ లైక్ వాటరింగ్ పోయడం కానీ, ఫెర్టిలైజర్ సరిగ్గా అందుతుందా లేదా చూసుకోవటం, సో గ్రాఫ్టింగ్ చేసుకోవటం, ఏదైనా ప్రూనింగ్ చేసుకోవటం, ఇవన్నీ కూడా దీంతో పాటు ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఈ యొక్క ప్యాషన్ ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు.